12 వచనం నుంచి 20 వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలు. నల్లను భోజన పదార్థములను కొడుకున్నప్పుడు భోజన పదార్థములను నియమింపబడి దేవుడు దానిని వాటిని నాశనం చేయదు. దేవుడు చాలతో నిమిత్తం కాదు కానీ ప్రభు ఇస్తాడు. ప్రభు దేవుడు ఇస్తాడు. దేవుడు ప్రభువు లేఖను వల్లను కూడా తన శక్తి వల్ల చేశాడు. మీ దేవుడు క్రీస్తు ఆగ్యములై ఉన్నాడని మీరు ఎదుగురా. నేను క్రీస్తు యొక్క ఆగ్యములను తీసుకొని యేసు యొక్క ఆగ్యము వలన చేయుదునా? అది ఎంత మాత్రం కలదు. యేసునితో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎదుగురా. మీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. జాలములకు దూరంగా పారిపోండి. మనుషుడిచే ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరములకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుడు మహిమపరచును. ప్రభువా, మీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయండి. మీ చిత్తాన్ని అర్థం చేసుకొని మా దేహాలను మేము ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని ఎలా మహింపరచాలో మాకు నేర్పించండి. మేము మీ కొరకు ఉన్నామని, మీ కొరకు మాత్రమే ఈ భూమి మీద బ్రతకాలని ఆ గొప్ప తీర్మానాన్ని మా జీవితాల్లో మేము కలిగి ఉండేలాగా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మా కొరకు మీరు దీవించమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం గతించిన కొన్ని వారాలుగా ఈ న్యూ ఇయర్లో స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైన పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం ఉందనుకుంటాను నేను. 31వ తారీఖు 31 డిసెంబర్ నుంచి యెహోషువ తనతో ఉన్నవారు కానాను కొరకు లేదా కానాను దేశాన్ని జయించడం కొరకు వారు భౌతికమైన పోరాటాన్ని చేశారు. అయితే క్రైస్తవులంగా మనం ఈ లోకంలో విజయాన్ని పొందాలి, సాతానును వాడి తంత్రాలను జయించాలి. కాబట్టి మన పోరాటం ఏంటి అని అంటే ఆత్మీయమైన పోరాటం, అది భౌతికమైన పోరాటం కాదు. సో ఈ ఆత్మీయమైన పోరాటం ఎలాంటిది అనేది చాలా విషయాలు మన ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం. సర్వాంగ కవచాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఒక టాపిక్ దగ్గరకు మనం వచ్చాము. అదేంటి అంటే వాక్యం అనే ఖడ్గం. ఎలా వాక్యాన్ని మన జీవితంలో ఉపయోగించడం ద్వారా మనం పాపాన్ని లేదా సాతాను తంత్రాలను మనం ఎదిరించగలం. మొదటిది డిఫెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే అటాక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాక పాట పాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వాక్యం అనే ఖడ్గాన్ని పాపాన్ని జయించటానికి, శోధనని జయించటానికి ఆయన ఎలా ఉపయోగించారో మనం చూసాం. అయితే మన జీవితంలో అప్లికేషన్ ఏంటి, మనం ఎలా పాపాన్ని వాక్యం ద్వారా జయించాలి అనే దాని కొరకు క్రిందటి వారం కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ వారం కూడాను పాపాన్ని, ముఖ్యంగా జారత్వం, కామకత్వం లేదా ఏంటి అని అంటే వ్యభిచారం, లైంగిక సంబంధమైన ఏంటి అని అంటే పాపాన్ని ఎలా జయించాలో వాక్యం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రిందటి వారం కూడా దీని గురించి మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఈ శోధన నిజానికి
చాలా శోధనలు ఉన్నాయి, చాలా పాపాలు ఉన్నాయి. బట్ మనుషుల్ని ఎక్కువగా మనుషులు తప్పించుకోలేని శోధనలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైన స్థానంలో ఉన్నది ఏదైనా ఉంది అని అంటే జారత్, కామకత్వం, వ్యభిచారం. కొంతమందికి డబ్బును గురించిన శోధన ఉండకపోవచ్చు. ఎందువరకు అని అంటే అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి అందాన్ని గురించిన శోధన ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరికీ అందం ఉండకపోవచ్చు. కాబట్టి అందాన్ని బట్టి కొంతమంది తమను తాము ఏంటి అని అంటే ఇంకొకరికి శోధనగా మార్చుకోలేకపోవచ్చు. వేరు వేరు శోధనలు ఉన్నాయి. 50-50 ఛాన్సెస్, 20-80 ఛాన్సెస్. అంటే ఆ విషయాల్లో మనం శోధించబడచ్చు, శోధించబడకపోవచ్చు. కానీ ప్రతి మనిషి కూడా తప్పకుండా శోధింపబడే ఏరియా ఏదన్నా ఉంది అని అంటే అది జారత్వం, కామకత్వం, వ్యభిచారం. ఈ పాపం భౌతికంగా శరీరాలతో మాత్రమే, అంటే ఒక వ్యక్తితో చేసే పాపం మాత్రమే కాదు. బైబిల్లో చూపుతో అనైతికత లేదా జారత్వాన్ని జరిగించవచ్చు, ఊహలతో జారత్వాన్ని జరిగించవచ్చు, మాటలతో జారత్వాన్ని జరిగించవచ్చు, వినికిడితో జారత్వాన్ని జరిగించవచ్చు, రాతలతో జారత్వాన్ని జరిగించవచ్చు. కాబట్టి ఈ శోధనని జయించటం ఒక మనిషి సామర్థ్యం వలన మాత్రం కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకుంటేనే ఈ పాపాన్ని మనం జయించగలం తప్ప మామూలుగా ఈ పాపాన్ని జయించటం మన వలన కాదు, సాధ్యపడదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అని క్రిందటిసారి మీకు గుర్తుందో లేదో సామెతల గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. అయితే నూతన నిబంధన గ్రంథంలో పౌలు కొరింథీ అనే ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఈ కొరింథు సంఘంలో జారత్వం అనేది ప్రవేశించింది. ఆ పాపం ప్రవేశించిన సంగతి సేవకుడైన ఈ పౌలు గారికి వినిపించి ఆ పాపాన్ని గురించి క్రైస్తవులకు ఉండాల్సిన అవగాహన ఏంటో ఆయన ఇస్తూ ఉన్నాడు. అసలు ఈ పాపం ఏంటి, ఈ పాపం ఎలాంటిది, ఈ పాపం ఎందుకు చేయకూడనిది అనేది మనకి అర్థమైతే తప్ప మనం సాతాను తంత్రాలను మనం ఎదిరించలేం. ఎందుకనంటే సాతాను ఏమంటాడు, ఓన్లీ చూడటమే కదా, ఓన్లీ వినటమే కదా, కేవలం 2 మాటలే కదా, ఒక్క క్షణమే కదా, కాసేపే కదా. కాబట్టి వాడి తంత్రాలను ఈ విషయంలో ఎదిరించాలి అని అంటే అసలు జారత్వం అంటే ఏంటో మనకి అర్థం కావాలి. చూడండి, చాలా మంది లోకంలో అసలు వాళ్ళకి ఇది పెద్ద విషయమే కాదు. ఇది ఏంటి అని అంటే ఏముందిలే, ఎవడు చేయిందిలే, పెళ్లి చేసుకున్నవాడు, పెళ్లి చేసుకునేవాడు, టీనేజ్లో ఉన్నవాడు, టీనేజ్కి రానివారు, ముసలైపోయిన వారు కూడాను ఇది ఒక పరిపాటి, ఇది ఒక సర్వసాధారణం అందరి జీవితంలో జరిగే ఒక తప్పే. ఒక తప్పు అంటారు దీన్ని, పాపం అని అనరు దీన్ని. వెరీ కామన్. చేస్తే చేశాడా, ఏముందిలే. ఈరోజు సంఘాల్లో కూడా ఇది అలవాటు అయిపోయింది. సంఘాలకు కూడా ఏమై బాధాకరమైన విషయం ఏంటి అంటే సంఘంలో కూడా ఈ పాపాన్ని గుర్చిన తీవ్రత లేదంటే ఈ పాపాన్ని గుర్చిన సీరియస్నెస్ లేక సంఘంలో కూడాను ఎవరు చేయట్లేదులేండి, అందరూ చేసేదే అన్నంత చులకనగా ఈ పాపాన్ని చూస్తున్నారు. పౌలు ఈ పాపాన్ని గురించి ఇంచుమించు 12 వచనం నుంచి 20 వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు. అసలు జారత్వం అంటే ఏంటి, కామకత్వం అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి, ఈ పాపం ఎంత ప్రమాదకరమైందో రాయటం జరిగింది. 12 వచనం 13 వచనం మొదటిగా నేను చదువుతూ ఉన్నాను. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని
ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. మొట్టమొదటి విషయం ఆయన ఏమంటున్నాడు అనంటే, ఒక ఉదాహరణతో మొదలు పెట్టాడు. ఆ ఉదాహరణ ఏంటి అనంటే, కడుపు ఎందుకు ఇచ్చాడు దేవుడు? పట్టుంది కదా, ఇది దేనికి? తెచ్చాలి, ఆహారాన్ని భుజించడానికి. ఇంకొక పర్పస్ ఏమన్నా ఉందా? ఇంటెస్టైన్, స్టమక్, పేగులు కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు. దాని పని ఏంటి అనంటే తినాలి, తిన్నదాన్ని అరిగించుకోవాలి, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి. అందుకే దేవుడు దాన్ని చేశాడు. అందుకని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా 3-4 సార్లు అలారం కొడుతూనే ఉంటుంది. తిండి 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 అంటూనే ఉంటుంది. అయితే పౌలు పాయింట్ ఏంటి అనంటే, దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఏమంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి లేదా ప్రతి ఆర్గానికి దాని ప్రాముఖ్యత ఒకటి ఉంది. పైన ఉన్న టాపిక్ ను బట్టి క్రింద ఉన్న టాపిక్ ని కనెక్ట్ చేస్తున్నాడు. పైన విగ్రహారాధన గురించి లేదా బలు అర్పించడానికి గురించి ఈవెన్ ముందు కూడా మాట్లాడతాడు. అయితే తినటానికి పట్టు ఉంది, తినటానికి ఆహారం ఉంది, ఆహారం తినటానికి ఉందని చెప్పి ఇప్పుడు ఆ టాపిక్ ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాడో చూడండి. దేవుడు దానిని వాటిని నాశనము, దీనిని పొట్టబోతుంది, పొట్టలో ఉన్న భోజనము ఒకరోజు పోతుంది అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. గాని ఏమంటున్నాడు? దేవుడు జారత్వం నిమిత్తము కాదు కానీ, క్షమించండి, దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము అంటే ఏమంటున్నాడు ఇప్పుడు? ఈ దేహం అంట దేని నిమిత్తం కాదంట? జారత్వం నిమిత్తం కాదు కానీ మరి ఎవరి నిమిత్తం ఇది? ప్రభు నిమిత్తము, ప్రభు దేహం నిమిత్తం. అంటే పౌలు ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే, ముందు ఇలస్ట్రేషన్ చెప్పాడు. ఇలస్ట్రేషన్ ఏంటి అనంటే, తిండి పొట్ట కోసం, పొట్ట తిండి కోసం ఎలా చేయబడ్డదో అంటే మనకు అర్థం కావటానికి భౌతికంగా, భౌతిక కోణంలో పొట్టను చూస్తే అది తినటానికి పదార్థాలు దాని కొరకే ఎలా సృష్టించబడ్డాయో అంతే కదండి. దేవుడికి సృష్టిలో తిండి ఎందుకు పెట్టాడు అనంటే పొట్ట కోసం. ఇప్పుడు ఆయన హోల్ బాడీ కోసం మాట్లాడుతున్నాడు. అంటే మనిషి అంతా కూడా, దేహం అంతా కూడా, ఏది మీ ఆలోచన, మీ చూపు, మీ బుద్ధి, మీ బలము, మీ శక్తి, మీ దేహం అంతా కూడా, మీ బ్రతుకు అంతా కూడా, మీ జీవితం అంతా కూడా ఒక రకంగా దేనికోసం? ప్రభు కోసం అంట. ప్రభు. సో ఆయన ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు అనంటే, ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ది ఎంటైర్ బాడీ ఏంటి అనంటే ఫర్ ద లార్డ్, ప్రభు కోసం, ప్రభు దేహం కోసం. ఇలా మాట్లాడదాం సార్. దేవుడు మొట్టమొదటిసారి ఆదామును చేసినప్పుడు మట్టిని తీసుకొచ్చి మనిషిని రూపించి ఆ మనిషి నాసికా రంధ్రాల్లో తన యొక్క ఆ ఊపిరిని విడిచినప్పుడు ఎందుకొరకు ఆయన చేశాడు ఈ మనిషిని? పర్పస్ ఏంటి? తన కోసం, తనలాగా, తన కోసం, తన మహిమ కోసం దేవుడు చేసుకున్నాడు. అంతే కదా. ద వెరీ పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఏంటి అనంటే ప్రభు కోసం చేసుకున్నాడు, తన కోసం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రాణం కూడా ఎవరి కోసం పెట్టారు? మన కోసమే కదా. సృష్టింపబడిన మన కోసం, మన దేహాల కోసం, మనం నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోకూడదనే కదా ప్రభు ఏం చేశాడు? అల్టిమేట్ గా మీరు మాట్లాడుకుంటే ఈక్వేషన్ ఏంటి చెప్పండి? ప్రభు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, శ్రమ పడ్డాడు, నరక యాతన శిలువ మీద అనుభవించాడు. ఎవరి కోసం? ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే నన్ను లేదా నా దేహాన్ని నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోకుండానే కదండి. అంటే ప్రభు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటో చూడండి. ఈ దేహాన్ని రక్షించటానికి
ఈ ప్రాణాన్ని రక్షించటానికి, నన్ను రక్షించటానికి ఆయన పూర్తిగా తనను తాను అర్పించేసుకున్నాడు. ఎందుకొరకు అనంటే ఆయనకి ఈ దేహం అంటే లేదా నేనంటే ఈ ఈ మనిషి అంటే ఆయనకి ఏంటి అనంటే అంత ప్రేమ. సో పౌలు పాయింట్ ఏంటి అనంటే మీరు చేయబడిందే ఆయన కోసం, ఆయన ఉన్నదే మీకోసం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు మీ కొరకే, ఆయన వచ్చింది మీ కొరకే, జీవించింది మీ కొరకే, తన ప్రాణాన్ని అర్పించింది మీ కొరకే, ఆ సిలువు పైన నరకాన్ని అనుభవించింది మీ కొరకు. ఆయన మీకోసమే ఉన్నట్టుగా చేస్తే మీరెవరి కోసం బ్రతుకుతున్నారు? మీ దేహాలు ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసండి? జాగ్రత్తం అంటే అది సింపుల్గా ఒక చిన్న పాపం కాదు, చిన్న తప్పు కాదు. మనం ఏం చేస్తున్నాము అని అంటే వీఆర్ మిస్సింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే పాడు చేస్తున్నాం. మనకు అర్థం కావడానికి ఇంకా సింపుల్గా చెప్తాను. ఈ ఫోన్ టెక్నాలజీని ఉపయోగించడానికి, ఎక్కడో ఉన్నవారితో మాట్లాడటానికి, లేదా మనకు తెలియని విషయాలు తెలుసుకోవటానికి. బట్ దీన్ని చాలామంది ఎలా వాడుతున్నారో తెలుసా అండి? పర్పస్ కొరకు వాడట్లా, టెక్నాలజీ కొరకు దీన్ని వాడట్లేదు. దీన్ని దేని కొరకు వాడుతున్నారు? ఇప్పుడు అందులో కొత్త కొత్త యాప్స్ క్రియేట్ చేసి మొదటగా కనుక్కున్నది దేని కొరకు తెలుసు అండి? ద వెరీ పర్పస్ ఆఫ్ ఏంటి అంటే మొబైల్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్. బేసిక్ ఎక్కడో ఉన్న వాడి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదా. కాబట్టి ఏంటి అని అంటే ఒక చిన్న ఏంటంటే కమ్యూనికేషన్ టూల్ కావాలి. అది కూడా మనం అన్ని దగ్గరలకు మనతో పాటు తీసుకువెళ్ళగలిగేది. అక్కడ మొదలైంది ఆలోచన. తర్వాత దీంట్లోనికి ఏం తీసుకొచ్చారు? తర్వాత ఏంటంటే డిజిటాలిటీ తీసుకొచ్చారు. డిజిటాలిటీ తీసుకొచ్చిన తర్వాత అందులోనికి ఏం తీసుకొచ్చారు? ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. అందులోనికి ఏం తీసుకొచ్చారు అని అంటే మరికొన్ని ఇంకేవో తీసుకొచ్చారు. బట్ ఇది స్టిల్ ఉపయోగపడుతుందా అని అంటే ఉపయోగపడుతుంది. కానీ ఎంతమంది ఒరిజినల్ పర్పస్ కొరకు దీన్ని ఉపయోగిస్తున్నారు అని అంటే చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు. బట్ వెరీ ఏంటి అని అంటే లెస్ క్వాంటిటీ. మరి ఎక్కువగా దేని కొరకు వాడుతున్నారు అని అంటే అవుట్ ఆఫ్ పర్పస్. జాగ్రత్తం అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే దేవుని దృష్టిలో ఏంటి అని అంటే మీరు ఎందుకు చేయబడ్డారో అందుకొరకు మీరు బ్రతుకుతుంది. మీరు ఎలా బ్రతుకుతున్నారు అని అంటే యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్, యు ఆర్ మిస్సింగ్ యువర్ పర్పస్. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇలా చెప్పొచ్చేమో, మీరు చేతులతో కాకుండా కాళ్ళతో తింటున్నారు అనుకోండి, ఎవరన్నా చూస్తే ఏమంటారు? మీరు చేతులతో కాకుండా కాళ్ళతో తింటున్నారు అనుకోండి, ఎవరైనా ఏమంటారు? మీరు కాళ్ళతో కాకుండా చేతులతో నడుస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది చూడటానికి? చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడుస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది? మీరు నోటితో తినాల్సింది చెవులతో తింటున్నారు, ఫుడ్ చెవిట్లో పెట్టుకుంటున్నారు అనుకోండి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే ఆఫ్టర్ ఆల్ మన శరీరంలో కాళ్ళను నడవాలి, చేతులతో పని చేయాలి, నోటితో తినాలి, వాటికి ఒక పర్పస్ ఉంది. అవి అలా ఉంటేనే అందం ఉపయోగకరం. మరి దేవుడే దేహం కొరకు, దేహమే దేవుని కొరకు అయినప్పుడు ఈ దేహాన్ని దేవుని కొరకు కాకుండా, దేవుని సంతోష పెట్టడానికి కాకుండా, దేవుని చిత్తాన్ని చేయటానికి కాకుండా మనకు నచ్చినట్టుగా ఈ దేహాన్ని ఉపయోగిస్తే అది అంతకంటే ఆకుపడిగా ఉంటుంది, అది అంతకంటే అసహ్యంగా ఉంటుంది దేవుని దృష్టి. దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క కోణంలో దేవుని దేవదూతలు చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు ఒక వ్యక్తి దేహాన్ని తన సొంత ఇష్టాల కొరకు, కోరికల కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసంటే అంత అసహ్యమైందిగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. దీన్ని
మన అంతరంగాన్ని, మన భౌతిక దేహాన్ని, మనిషిని ఆయన ఎందుకు చేశాడు అని అంటే, ప్రాణాన్ని ఎందుకు పోసాడు అని అంటే, ఆయన కొరకు, ఆయన్ని సంతోష పెట్టడం కొరకు, ఆయన్ని మహింపరచడం కొరకు ఈ దేహాన్ని ఆయన చేశాడు. సో జాగ్రత్త అని అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ సిన్. ఎందుకొరకంటే ఈ దేహాన్ని మనం దేని కొరకు వాడుతున్నాం? మన సొంత సుఖం, మన సొంత కోరికలు, మన సొంత ఇష్టాన్ని. ఇది మొదటి విషయం పౌలు గారు చెప్పారు. కాబట్టి ఈ మాట అండర్లైన్ చేసుకుంటే 11వ వచనంలో, సాతాను మనల్ని శోధించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, లేదా మనం మనతో చెప్పుకోవాల్సిన విషయం, మన ఆలోచనలు పుట్టినప్పుడు లేదా మన ఊహలు పుట్టినప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేహము జారత్వం నిమిత్తం కాదు, దేహం జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది ఎప్పటికీ మర్చిపోకూడని మాట. దేహం జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. ఎందుకొరకు అనంటే ప్రభు దేహం నిమిత్తమే. చూసారా లాజిక్? చూసారా అక్కడ ఆయన ఏమంటున్నాడు? ఒకవేళ ఈ దేహాన్ని దేవుడు తన కోసం చేసుకోకపోతే, తన మహిమ కొరకు చేసుకోకపోతే, ఆయన ఈ దేహం కొరకు ఎందుకు ప్రాణం పెడతాడు? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ మనిషిని రక్షించాలని, ఈ దేహం కొరకే కదా ఆయన పరలోకాన్ని దిగి వచ్చింది. ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే ఈ దేహాలను రక్షించడానికే కదా, విడిపించడానికే కదా. రెండో విషయం 14 వచ్చింది. దేవుడు ప్రభువుని లేపాను, మనల్ని కూడా తన శక్తి వలన లేపాను. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే ద రిజరక్షన్. దేవుడు ఒకరోజు పునరుత్థానంలో ఆయన చేయబోయే పని ఏంటో తెలుసండి. మన దేహాలను ఆయన తిరిగి రిజరెక్ట్ చేస్తాడు కదా. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఏంటి అనంటే, మనం పాపానికి ఉపయోగిస్తున్న ఈ దేహాన్ని, మనం పాపానికి ఉపయోగిస్తున్న మన శరీరాన్ని దేవుడు ఒకరోజు మరలా ఏం చేయబోతున్నాడు? ఇది మట్టిలో కలిసిపోయేది కాదు. చాలాసార్లు మనకున్న ఆలోచన ఏంటి అనంటే, నేను చూస్తాను, నేను వింటాను, నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని నేను ఈ శరీరంతో పాపాన్ని చేసేస్తాను, తరువాత ఒకరోజు చనిపోతే ఈ దేహం ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్దని మనం అనుకుంటున్నాం. బట్ మీకు తెలుసా, ఇదే దేహాన్ని దేవుడు మరలా తిరిగి లేపబోతున్నాడు. ఇదే దేహాన్ని ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళబోతున్నాడు? అయితే తీర్పులోనికి, లేదంటే నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి, తన సముఖానికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. తన సన్నిధిలో ఆయన మరలా ఈ దేహాన్ని నిలవబెట్టబోతున్నాడు. మనకు ఆయన ఏం వాగ్దానం చేశాడు అనంటే, ఒక రోజు ఆయన సింహాసనం ఎదుట ఈ దేహాలతో మనం ఆయన ఏం చేయాల్సి ఉంది? ఆయన ముందు నిలవబడి ఆయన స్తుతించాల్సి ఉంది, ఆయన్ని ఆరాధించాల్సి ఉంది. కొంతమంది ఎలా అంటారు, మహిమ దేహాలండి, ఈ దేహం ఏమైపోద్ది? మారిపోద్ది అని అంటే, పునరుత్థానం అంటే మీకు అర్థం కాలేదు ఇంకా. మహిమ దేహాలంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు పాపం వలన వచ్చిన ఏమనాలి అనంటే ఆ పర్యవసానాల్ని, పాప స్వభావాన్ని తీసేస్తాడే తప్ప ఈ దేహాన్ని ఆయన ఏం చేశాడు? పూర్తిగా మార్చాడు. మార్చేస్తే పునరుత్థానం అంటే అర్థం ఏంటి అసలు? పునరుత్థానం అంటే కొత్త దేహం అని కాదు. నాట్ న్యూ బాడీస్. న్యూ బాడీస్ అయితే దేవుడు ఏం చేయాలి? పరలోకంలో మన ఆత్మ ఆల్రెడీ ఉంటాయి కదా, దానికి ఆయన కొత్త దేహాన్ని అక్కడే తయారు చేసి ఆత్మని తీసుకొచ్చి ఆ దేహంలో పెట్టేయాలి. కానీ పునరుత్థానం అంటేనే అర్థం ఏంటి అనంటే, చచ్చిన ఇదే దేహాన్ని, మట్టిలో కలిసిపోయిన ఇదే దేహాన్ని దేవుడు మరలా తిరిగి లేవనెత్తబోతున్నాడు. ఈ దేహంతో దేవునికి ఇంకా పని ఉంది. నిత్యత్వం అంతా మనం ఈ దేహంతోనే బ్రతకాలి. ఈ దేహాన్ని దేవుని ముందు మనం ఏం చేయాలి అనంటే, ఒకరోజు కనపరచాలి, ప్రజెంట్ చేయాలి. ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అండి? ఒక వ్యక్తి ఈ దేహంతో జారత్వాన్ని చేస్తూ దేవునికి జారత్వ దేహాలని ఒకరోజు ఆయన ముందు నిలవబెట్టాలి అని అంటే అది ఎంత అసహ్యంగా ఉందో, ఎంత ఆక్వర్డ్గా ఉందో మీరు ఊహించండి. నేను క్రిందటి వారం కూడా చెప్పాను,
అతి పరిశుద్ధ స్థలం అనుకోండి, ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్తాడంట? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళటానికి మునుపు నుంచే కొన్ని రోజుల నుంచే తను ప్రత్యేకపరుచుకొని, తన కుటుంబం నుంచి ప్రత్యేకపరుచుకొని, మందిరం దగ్గర ఒక గది తీసుకొని ఆ గదిలో ఉండి స్నానాలు చేసుకొని, శుద్ధి చేసుకొని, ఆ పవిత్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించుకొని ఆ బలి అర్పణ అర్పించి భక్తితో లోపలికి వెళ్ళాలి. చిన్న తేడా వచ్చినా కూడా ఏంటి అని అంటే లోపల ఉన్నాడు బయటికి రాడు. అంటే దేవుని సన్నిధి ఎంత వాల్యుబుల్గా, ఎంత హోలీగా, లేకపోతే ఎంత ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో ఎంచబడిందో ఆ కాన్సెప్ట్ మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అనంటే ఈ అపవిత్రతతోనే, అయోగ్యతతోనే ఈ దేహాలను అవమానపరిచి, ఈ దేహాన్ని దేవుని కొరకు కాకుండా సొంతంగా ఈ దేహాన్ని ఎలా పడితే అలా వాడేసి తర్వాత మనం ఏమనుకుంటున్నాం? చచ్చిపోదాం, తిరిగి లేచిపోదాం, లేచిన తర్వాత ప్రభు దగ్గరికి ఇదే దేహాలు వెళ్ళిపోదాం అని అంటే అది జరిగే పని కాదు. అందుకనే పౌలు ఏమంటాడు అనంటే కొలస్సీలకు రాసిన పత్రికలో తన పరిచర్యను గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయం 27 వచ్చిన ఎవరైనా చదువుతారు? 27, 28 చదువుతారు. అన్ని జనులలో ఈ మరణం యొక్క మహిమ ఐశ్వర్యం వెతుతో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిలిచిన ఉన్నాను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచను. ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడు మనల్ని సువార్త ద్వారా మహిమ పరచబోతూ ఉన్నాడు. ఈ మర్మాన్ని ఆయన అన్ని జనులకు తెలియజేశాడని చెప్పి 28 వచనంలో సో వాట్, అయితే ఏంటి? ఈ మర్మం తెలిస్తే ఏం జరగాలి? ఏం జరుగుద్ది? ప్రతి మనుష్యుని, చూడండి, మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అంటే పౌలు యొక్క పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ ఏంటి? ఎందుకొరకు మేము సువార్త ప్రకటిస్తున్నాం, ఎందుకొరకు మేము సేవ చేస్తున్నాం, ఎందుకు బుద్ధి చెప్తున్నాం, ఎందుకు బోధ చేస్తున్నాం అని అంటే 28 వచనంలో ఆయన అంటున్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అదే కదా మినిస్ట్రీ అంటే, అదే కదా మా సేవ అంటే అని పౌలు చెప్తున్నాడు. అంటే ఎవరిని నిలవబెట్టాలంట దేవుని ముందు? మనుష్యుల్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా వారిని నిలవబెట్టడమే మా పరిచర్య అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత, సువార్త ఎరిగిన తర్వాత మన దేహాలతో అపవిత్రంగా జీవించి ఈ అపవిత్రమైన దేహాలను దేవుని ముందు ప్రజెంట్ చేయటానిక దేవుడు మనల్ని రక్షించింది. కాబట్టి రెండో విషయం ఏంటి అని అంటే మోసపోవద్దు. దేవుడి దేహాలను మరలా తిరిగి, దీస్ బాడీస్ ఆర్ నాట్ టెంపరీస్, దీస్ బాడీస్ ఆర్ నాట్ ఫర్ ఏంటంటే సీజన్. మనం పాపం చేసే ప్రతిసారి మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటో తెలుసండి? మనం తప్పుడు చూసేటప్పుడు, తప్పు మాట్లాడేటప్పుడు, తప్పుడు వినేటప్పుడు, ఈ దేహాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించేటప్పుడు మనం జ్ఞాపకాల్సిన విషయం ఏంటంటే ఇది తాత్కాలికమైన దేహం కాదు. ఏదో ఒకలాగా ఈ దేహంతో మనం తప్పు చేసేస్తే ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఈ దేహం నిత్యత్వం అంతటి వరకు దేవుడు మనకి ఇచ్చిన దేహం. ఒకరోజు ఇదే దేహంతో ఈరోజు ఆరాధన చేస్తున్నాం, బట్ ఒకరోజు ఇదే దేహంతో మనం పునరుత్థానం కాబోతూ ఉన్నాం. ఇదే దేహంతో మనం దేవుని సన్నిధిలో యుగయుగాలు బ్రతకబోతున్నాం. ఆయనకి ఈ దేహాలను మనం ఆయన ముందు ఏం చేయబోతున్నాం? ప్రజెంట్ చేయబోతున్నాం అనే సెన్స్ మనకి ఉండాలి. కాబట్టి జాగ్రత్తం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సిన్. అదేదో చిన్న, అసలు పాపంలో చిన్నది పెద్దది లేదు. బట్ ఒకవేళ కొలవాల్సి వస్తే, దేవుని దృష్టిలో పాపాన్ని చూడాల్సి వస్తే ఇట్ ఈస్ అ సీరియస్ సిన్. సో మొదటిది ఏమంటున్నాడు అని అంటే జాగ్రత్తం అనేది దేవుని ఉద్దేశాన్ని ఏం చేస్తుంది అని అంటే పాడు చేస్తుంది. దేవుని ఉద్దేశాన్ని అది ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే దేహం దేవుని కొరకు, దేవుడే ఈ దేహం కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అవర్ బాడీస్ ఆర్ మ్యాటర్స్ టు గాడ్. రెండవది ఏంటి అని అంటే ఈ దేహాలు ఏం కాదని అంటే దీస్ ఆర్ నాట్ టెంపరీ బాడీస్, నాట్ ఎ సీజనల్ బాడీస్. ఇది ఏంటి అని అంటే ఎటర్నల్ బాడీస్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. దీనికి ఏముందండి? పునరుత్థానం అనేది
ఉంది. నిజానికి ఈ సత్యాలు మనకు అర్థమైతే తప్ప మనం ఈ పాపాన్ని సీరియస్గా తీసుకో, ఈ పాపాన్ని మనం జయించడానికి ప్రయత్నం చేయి. మూడో విషయం ఏమంటున్నాడు చూడండి, 15 వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడు. ద థర్డ్ రీజన్, మూడవ కారణం ఏంటి అని అంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఈ దేహాలు అనేవి దే ఆర్ నాట్ జస్ట్ యువర్ బాడీస్ టు ఎంజాయ్, ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాడు. అవర్ బాడీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాల్ని, తన ఉద్దేశాల్ని, తన ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చాలని అంటే ఆయన ఉపయోగించుకునేది ఎవరిని? ఏం ఉపయోగించుకుంటున్నాడు ఆయన? దేవుడు ఉపయోగించుకునే ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు నాకు మైక్, నేను అందరితో మాట్లాడాలనుకోండి, నాకేం కావాలి? ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. నేను ఇది లేకపోతే 100 మందితో 1000 మందితో నేను దీనితో, ఇది లేకుండా నేను మాట్లాడు. ఇది నాకేం కావాలి? ఒక ఇన్స్ట్రుమెంట్. బైబిల్ పెట్టుకోవడానికి ఇది నాకు ఒక ఇన్స్ట్రుమెంట్. కూర్చోవడానికి మీకు అదొక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ మనకు అవసరం. కొని తెచ్చుకున్నాం, మనం కావాలని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఇది ఇంకెందుకు నాకు? ఫ్యాన్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ లైట్ ఒక ఇన్స్ట్రుమెంట్ చూడటానికి. ఇదేంటి అని అంటే, నా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి నేను తెచ్చుకున్న, ఖర్చు పెట్టి సంపాదించుకున్న ఇన్స్ట్రుమెంట్స్. పౌలు ఏమంటున్నాడు అని అంటే, మీ దేహాలు క్రీస్తు వలన మీకు అనుగ్రహింపబడి తన రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పెట్టి తన కొరకు కొనుక్కున్న ఇన్స్ట్రుమెంట్స్. యువర్ ఇన్స్ట్రుమెంట్ అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సాధనం పాడైపోతే, ఈ సాధనం అనేది ఆయన ఇన్స్ట్రుమెంట్ గా ఉండాల్సిన ఇది మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే మనం ఏం చేస్తున్నట్టు? ఆయనకు ఉపయోగపడట్లేదు. ఆయనకు ఉపయోగపడకపోవటం అంటే అర్థం ఏంటో తెలుసండి? అగైన్ మనం చేస్తున్నది ఏంటి అని అంటే, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క ప్రణాళికల్ని మనం ఏం చేస్తున్నామో తెలుసండి? పాడు చేస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ సిన్. ఇట్స్ నాట్ జస్ట్ సిన్. దేవుని ప్రణాళికలను పాడు చేస్తున్నాం, దేవుని పనిని పాడు చేస్తున్నాం, దేవుని కార్యాలను మనం పాడు చేస్తున్నాం. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఇలా అంటాడు. 2వ అధ్యాయం 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చదవండి. చాలండి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, పాత్రల గురించి మాట్లాడుతున్నాడు. వెజల్స్. 20వ వచనంలో ఒక గొప్ప ఇల్లు ఉందనుకోండి, ఒక ధనవంతుని ఇల్లు ఉందనుకోండి. ఆ ధనవంతుని ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా. ఎలాంటి పాత్రలు అంట? వెండి ఉంటాయి, బంగారం ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ మట్టి, కర్ర, ఏమండి, చాలా పాత్రలు ఉంటాయి. యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడు?
మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. యజమానుడు ఏ పాత్రలు వాడుకోవడానికి ఇష్టపడతాడు? వెండి. మరి మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఇవి కూడా ఉంటాయి, కానీ ఇది ఎవరికి? ఇవి ఇంట్లో పనివారికో, లేదంటే పశువులకో, మరొకదానికో వాడతారు, అంతే కదా. యజమానుడు టేబుల్ మీద ఉండేది మాత్రం ఏంటి? ఆయన డైనింగ్ రూమ్ లో ఆయన తినేటప్పుడు అక్కడ కనిపించే పాత్ర మాత్రం విలువైన పాత్రలే అక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అది. ఎందుకంటే ఆయన స్టేటస్ అది. ఆయన స్టేటస్కి తగ్గట్టుగానే ఆయన ఏం చేస్తాడు అని అంటే పాత్రను వాడుకుంటాడు. ఆ ఉదాహరణ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 21 వచనం. ఎవడైనను వీటిలో చేరక తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయమంతా చదవండి. అయోగ్యమైన అపవిత్రమైన కార్యాల్లో చేరక, తన దేహాన్ని తాను అపవిత్రపరుచుకోక, వీటిలో చేరక తనను తాను ఏం చేసుకునేవాడంట? పరిశుద్ధపరచబడి, తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రలే ఉండు. అంటే దేవుడు మనల్ని ఇన్స్ట్రుమెంట్స్ గా చేశాడు. తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నది కేవలం రక్షించి పరలోకానికి చేర్చడానికి మాత్రమే కాదు. ఆయనకి ఈ భూమి మీద మన దేహాలతో ఏముంది? పని ఉంది. ప్రతి ఒక్కరిని ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. మీకు తెలుసా అమ్మ? మిమ్మల్ని నన్ను మనకు తగినట్టుగా ఆయన ఏదో ఒక పనిలో మనల్ని వాడుకోవాలి. అది ఒక వ్యక్తి కొరకు కావచ్చు, 100 మంది మనుషుల కొరకు కావచ్చు, ఒక పాట కొరకు. ఆయన ప్రణాళికలు ఆయనకు ప్రతి ఒక్కరి పట్ల ఉన్నాయి. అందుకే ఆయన మనల్ని రక్షించాడు. నో బిలీవర్ ఎలాంటి అంటే నాకు తెలిసి దేవుడు వాడుకొని విశ్వాసి అంటూ ఈ భూమి మీద ఉండడు. ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఆయన రక్షించాడు. కానీ ఆయన ఎవరిని వాడుకుంటాడు తెలుసండి? అందరినీ వాడుకోడు. ఆయన వాడుకోవడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో తెలుసండి? పవిత్రమైన పరిశుద్ధపరచబడిన పాత్రని ఆయన వాడుకుంటాడు. ఆయనకు అర్హమైన పాత్రని ఆయన వాడుకుంటాడు. మనమే సింక్లో ఉన్న గిన్నె తీసి తినేస్తామని చెప్పండి, తింటామమ్మా. సింక్లో గిన్నె ఉందనుకోండి, దాన్ని తీసి సబ్బు పెట్టి కడిగి నీట్గా చేసి ఆరబెట్టి మళ్ళీ వాడేటప్పుడు మరి కొంచెం నీళ్ళు వేసి దాన్ని కడిగి క్రింద పడేసి అప్పుడు అన్నం వేసుకుని తింటాం. మనకే ఎంత శుభ్రం తిండి తినేటప్పుడు. కొంతమంది వేడి నీళ్ళు వేసి ఇలా కడిగి పక్కన పడేసి అప్పుడు అందులో అన్నం పెట్టుకొని తింటారు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకుంటాడు? వాడుకోడు, ఖచ్చితంగా వాడుకోడు. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే ఘనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన పాత్ర. సో మూడో విషయం, ఎందుకు జారత్వం మనకు తగదు అని అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి కాబట్టి. వాడుకోవడానికే ప్రభు మనం. అందుకే మనం ఎవరం అనంటే క్రీస్తుకు మనము అవయవములమై ఉన్నాం, మర్చిపోవద్దు. ఆయనకు మనం కొంతమంది చెయ్యి, కొంతమంది కాలు, కొంతమందికి ఆయన చూపు, కొంతమందికి ఆయన వినికిడి. మన ద్వారా చూడాలి, మన ద్వారా వినాలి, మన ద్వారా పనిచేయాలి. సమాజంలో ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పని చేస్తే అది సంఘం ద్వారానే, మీ ద్వారానే, నా ద్వారానే ఆయన పనిచేస్తాడు. ఆయనకి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లేదు, ఆయనకి ఇంకొక మీన్స్ లేదు. మీరే, నేనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పనిచేయటానికి సాధనాలు. మరి ఈ సాధనాలు పౌలు ఎలాంటి మాటలు అంటున్నాడో తెలుసండి? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నామని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? మీరు ఎవరికి ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తున్నారు? మీ బాడీలు దేని కొరకు ఉపయోగిస్తున్నారు? పౌలు ఏమంటున్నాడు తెలుసండి? అది ఎంత మాత్రం నువ్వు తగదు. వేషతో కలుసుకున్నవాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్తున్నాడు. ఒక రకంగా అది ఎంత అసహ్యంగా ఉందంటే దేవుని దృష్టిలో దేవుడు తన కొరకు మనల్ని చేసుకొని
నిత్య దేహాలను మనకిచ్చి ఈ దేహాల కొరకు ప్రాణం పెడితే ఇప్పుడు ఈ దేహాలను వాడుకుందామని పట్టుకుందాం అనుకుంటే ఆ దేహాలు దేనితో మిళితమైపోయాయో తెలుసండి, వేశ్యాతత్వంతో మిళితమైపోయాడు. ఎవరు ముట్టుకుంటారు? ఎంగిల్ చేసింది ఎవరు తింటారు? దేవుడు వాడుకుందాం అనేసరికి వారిద్దరు ఏక శరీరం. ఎందుకంటే మనిషి చేసే ప్రతి పాపం కూడా దేహానికి బయట చేస్తాడు, బట్ మనిషి చేసే వ్యభిచార పాపం మాత్రం దేహంతో చేస్తాడు. మనసుతో, కళ్ళతో, ఊహలతో, శరీరంతో. అది వాడి శరీరంలో కలిసిపోయింది. మీ దేహాన్ని మీరు అపవిత్రపరుచుకున్నారు కాబట్టి ఇప్పుడు అందులో ముట్టుకోవడానికి కానీ దాన్ని వాడుకోవడానికి కానీ దేహం అంతా అపవిత్రత కనిపిస్తుంది ఆయనకి. దేవుడు అపవిత్రతతో మిళితమైన మనల్ని వాడుకోడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాడుకుంటాడని మాత్రం అనుకోడు. కాబట్టి ఈ పాపం ఇట్స్ నాట్ జస్ట్ అ సిన్, ఇట్స్ మోర్ దెన్ అ సిన్. 17 వచ్చింది. 3 విషయాలు చెప్పాను. మొదటిది, జారత్వం ఎందుకు పాపం అనంటే, ఎందుకు అది భయంకరమైన పాపం అనంటే, మనం ఎందుకొరకు చేయబడ్డామో అందుకొరకు బ్రతకట్లేదు. రెండవది, జారత్వం ఎందుకు భయంకరమైన పాపం అనంటే, సెకండ్ రీజన్ ఆయన ఏమంటున్నాడండి, మీ దేహాలు మరలా తిరిగి లేస్తాయి. తాత్కాలికమైన దేహాలు ఇవి కావు, ఇవి నిత్యమైన దేహాలు. దేవుని ముందు ఒకరోజు ఈ దేహాలతోనే మనం నిలవబడాలి. కాబట్టి దీన్ని మీరు అపవిత్రపరచుకోరు. మూడవ రీజన్ ఏమంటున్నట్టు, మీ దేహాలు దేవునికి సాధనాలు. దేవుడు వాడుకోవటానికి మనం సాధనాలు. కానీ జారత్వం మనల్ని ఏం చేస్తుందో తెలుసండి, దేవుని కొరకు ఉపయోగపడేలాగా చేయదు. మరి ఎవరికి ఉపయోగపడేలా చేస్తుందో తెలుసండి, సాతానికి సాధనాలుగా చేస్తుంది. 4వ విషయం 17 వచ్చింది. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. దీనివల్ల మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, మనిషి చేసే మిగతా పాపాలకి జారత్వానికి ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. జారత్వం చేసేవాడంట తన సొంత దేహానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ తన సొంత దేహాన్ని హానికరంగా పాపం చేస్తున్నాడంట. ఎగెయిన్స్ట్ ద బాడీ. అంత మాత్రమే కాదు కానీ ఈజ్ డిస్ట్రాయింగ్ హిజ్ ఓన్ బాడీ. తన దేహాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడంట. ఇక్కడ ఉపయోగించబడిన టెర్మినాలజీ మీరు చూస్తే 18 వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటున్నాడో తెలుసండి, జారత్వానికి దూరంగా ఎప్పుడు పారిపోతారు మనుషులు? ఎప్పుడు పారిపోవాలి మనుషులు? తప్పు చేసినప్పుడు. ప్రమాదం. మనిషి ఎప్పుడు పరిగెడతాడో తెలుసండి, సాధారణ దాన్ని ఏమంటారు, రిఫ్లెక్స్ అని అంటారు, బాడీ రిఫ్లెక్సెస్ అని అంటారు. మామూలుగా మీరు ఎలా నిలబడ్డారు, ఇక్కడ ఏదో చిన్నది కాలింది, అదేంటో మీకు తెలియదు, సురుకు ఉంది అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? భయపడతాం, చెయ్యాలి తీసేస్తాం కదా. ఎవరన్నా పాము అని అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అక్కడి నుంచి ఎక్కడుందో తెలియదు, ఏంటో తెలియదు, ఉన్న పాటన టక్కుమని లేచి పరిగెడతాం. అగ్ని అన్నారు అనుకోండి, దయ్యం అన్నారు అనుకోండి, ఇంకోటి ఏదో అన్నారు అనుకోండి, ట్రైన్ వస్తుంది అన్నారు, బస్సు వస్తుంది అన్నారు అనుకోండి, స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటి అంటే బాడీలో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ ముందు పరిగెత్తటమే, తప్పించుకోవటమే, ప్రమాదం ఉన్నప్పుడు పారిపోవటం. సో పౌలు ఏమంటున్నాడు అంటే, జారత్వం అనేది ఇట్స్ నాట్ జస్ట్ సిన్ దట్ వీ కెన్ ఎస్కేప్ ద డేంజర్. అంటే ఇదేదో తప్పించుకుని లేకపోతే పర్వాలేదు అనుకునే పాపం ఏమీ కాదు. మీ సొంత దేహాలకు మీరే వ్యతిరేకంగా పని చేస్తూ
మీ దేహాలను పాడు చేసుకునే పాపం ఇది. నా దేహాన్ని పాడు చేసుకునే పాపం. అనదర్ వర్డ్స్, అడల్టరీ లేదా ఫార్నికేషన్ అనేది ఈజ్ అ సూసైడ్. ప్రమాదం అని తెలుసు కూడా ఒక వ్యక్తి చేస్తున్నాడంటే అర్థం ఏంటి? విషం ప్రమాదకరమైంది. మనిషి తీసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? సిగరెట్ మనిషి దేహానికి హానికరం, మద్యం మనిషి దేహానికి హానికరం. కానీ మీకు తెలుసా, సిగరెట్ కంటే, మందు కంటే, గుట్కా కంటే, పాయిజన్ కంటే మనిషి తన దేహాన్ని పాడు చేసుకోవటానికి ఉపయోగించే ప్రతి దానికంటే, ఈవెన్ సైనైడ్ కంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసండి? అడల్ట్, జాగ్రత్త. మీ సొంత దేహాలకు మీరే వ్యతిరేకంగా దాన్ని నాశనం చేయటానికి మనం చేసే అతి ప్రాముఖ్యమైన పాపం ఏంటి అంటే జాగ్రత్త. యు ఆర్ కమిటింగ్ అ సూసైడ్. అందుకనే సామెతల గ్రంథంలో క్రిందటిసారి మీకు జ్ఞాపకం చేశాను ఈ మాటలు. ఆరో అధ్యాయంలో ఈ మాట ఎక్కడ ఉంటుందండి? తర్వాత తన ఒడిలో నిప్పులు వేసుకొని కాలినవాడు ఎవడనే మాట ఉంటుంది. అది ఎక్కడ ఉందండి? ఆరో అధ్యాయంలో నాకు జ్ఞాపకం ఉంది. చదువుతారమ్మా? 27. చూసారా, ఇక్కడ ఉదాహరణ ఏంటి అని అంటే, నిప్పులు ఉన్నాయి, ఇన్ని నిప్పులు తీసుకొని ఆ నిప్పులు ఒడిలో వేసుకున్నాడు అనుకోండి. అల్టిమేట్గా జరిగేది ఏంటి? నిప్పులు ఒడిలో వేసుకొని కాలినవాడు ఎవడైనా ఉన్నాడు? ఒక నిప్పు వేసుకుంటేనే కాలుతుంది. అలాంటిది ఇన్ని నిప్పులు తీసుకొని ఒడిలో వేసుకుంటే కాలినవాడు ఎవడైనా ఉన్నాడా? అల్టిమేట్గా సమాధానం ఏంటి? ఖచ్చితంగా కాలాల్సింది. రెండోది ఏమంటున్నాడు చూడండి, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు. ఆబ్వియస్గా నిప్పులు వేశారు, దాని మీద నడిస్తే జరిగేది ఏంటి? లాజిక్ ఉపయోగిస్తే ప్రమాదం ఉంది, ప్రమాదాన్ని మీ మీద వేసుకున్నారు అనుకోండి, ప్రమాదం జరగకుండా ఎలా ఉంటుంది? ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం గుండా మీరు నడుస్తున్నారు అనుకోండి, ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు? తన పొరుగువాని భార్యని, అంటే మీది కాని వారిని, దేవుడు మీ కొరకు నిర్ణయించిన వారిని, మీ భర్త కాకపోవచ్చు, మీ భార్య కాకపోవచ్చు, లేకపోతే ఏంటి అని అంటే మీరు ఇంకా పెళ్లి కాకపోతే మీ భవిష్యత్తు భార్య కాకుండా లేదా మీ భవిష్యత్తు భర్త కాకుండా దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీ కొరకు, ఒక స్త్రీని ఒక పురుషుని కొరకు మాత్రమే నిర్మిస్తే ఆ పురుషుని ఆ స్త్రీని విడిచిపెట్టి మనం ఇంకొకరి వైపు చూస్తున్నామంటేనే, ఇంకొకరిని ఆశిస్తున్నామంటేనే దాని అర్థం ఏంటి అని అంటే 28 వచనం ప్రకారం, 29 వచనం ప్రకారం తన పొరుగు అని భార్యను కూడువాడు లేదా ఆశించిన వాడు ఆ ప్రకారమే నాశనమగును. దెర్ ఇస్ నో ఎస్కేప్. ఎస్కేప్కు త్రావ లేదు. చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే ఇది అందరూ చేసే పాపమే, ఇది అందరూ చేసే పాపం కాబట్టి ఈ పాపం చాలా చిన్నది, తప్పు కాదు, చూసేవచ్చు, వినేవచ్చు, ఊహించుకోవచ్చు, లేదా ఇది పాపాన్ని చేసేవచ్చు, దేవుడికి క్షమిస్తాడులే అని దేవుని కృపను చాలా మంది నిరర్థకం చేస్తున్నారు. బట్ మర్చిపోవద్దు, ఈ పాపం యొక్క లక్షణం ఏంటి అని అంటే, దీని తత్వం ఏంటి అని అంటే నాశనం చేయటమే. దేర్ ఈస్ అ డేంజర్ ఇన్ దిస్ సిన్. యు ఆర్ కమిటింగ్ అ సూసైడ్.
జారత్వం చేస్తున్న ప్రతిసారి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరేం చేస్తున్నారు? మీకు మీరే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు, మీకు మీరే నష్టాన్ని తెచ్చుకుంటున్నారు, మీకు మీరే కష్టాలను తెచ్చుకుంటున్నారు. చాలా విషయాలు రాయబడ్డాయి. మీకు మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నాకు ప్రమాదం కావాలి, నాకు ప్రమాదం అవసరం, నేను ప్రమాదంలో ఉంటాను, ప్రమాదాన్ని నా మీద వేసుకుంటాను, ప్రమాదంలో నేను నడుస్తాను, నాశనమే నాకు ఇష్టమని మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం అంటే దేవుని అడుగుతున్నాం, ప్రభువా నాకు నాశనం ఇష్టమని ప్రభువుకి చెప్తున్నాం మనం. అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడు అన్నట్టు 18 వచనంలో, జారత్వానికి దూరంగా పారిపోడు, మనుషుడు చే ప్రతి పాపమును దేహంనకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత దేహంనకు హానికరంగా, తన సొంత దేహానికి హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహానికి మీరే హాని చేసుకుంటున్నారు, మీ దేహాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. 4 విషయాలు ఎందుకు ఈ పాపం భయంకరమైందో, వాక్యం దీన్ని ఎందుకు ఖండిస్తుందని అంటే, ఎందుకు ఈ హాని ఎవరు చేస్తారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి ఇలా రాయబడింది, మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని గాని, సమయం ఇచ్చితిని గాని, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితే గాని వారికి బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరేంద్రియములను హృదయములను పరిశోధించేవాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మీలో ప్రతి వాడు ఏమంటున్నాడు చూడండి, మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, అఫ్ కోర్స్ ఇది స్పిరిచువల్ అడల్టరీ, ఇన్ఫాక్ట్ ఫిజికల్ అడల్టరీ కూడా ఆయన చేసే ప్రతిఫలం ఇదే. మనం ఎవరిని శత్రువుగా చేసుకుంటున్నాము అని అంటే దేవుడినే శత్రువుగా చేసుకుని నేనే ప్రతిఫలం ఇస్తాను, నేనే తీర్పు తీరుస్తాను, నేనే మంచం పట్టిస్తాను, నేనే దాని పిల్లల్ని చంపుతాను. సో మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం? ఎవరి కోపాన్ని పుట్టిస్తున్నాం? ప్రమాదం మనకొద్దు. ప్రమాదం ఉందంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు అంటే, జ్ఞానవంతులు చేసే పని ఏంటో తెలుసు అంటే, డేంజర్ అని ఇక్కడ ఉందనుకోండి, జ్ఞానవంతులు చేసే పని ఏంటంటే దూరంగా ఉంటుంది. బుద్ధిహీనులు ఏం చేస్తారు అని అంటే వెళ్ళి చేయి పెడతారు, ఏమవుతుందా దాని నష్టాన్ని అనుభవిస్తారు. 5వ మాట చెప్పుకొని మనం ముగించుకోండి. 19 వచ్చింది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చింది. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. అల్టిమేట్ గా ప్రభు ఈ మాట చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాడు ఈ పత్రికలు. చివరి రీజన్ ఏం చెప్తున్నాడో తెలుసండి, ఎందుకు జారత్వం, ఎందుకు కామకత్వం, వ్యభిచారం అనేది భయంకరమైన పాపం అని అంటే, మర్చిపోవద్దు మీ దేహమే దేవునికి ఆలయం. మీ దేహాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని దాన్ని తనకు నివాసంగా చేసుకున్నాడు, దాన్ని తనకు మందిరంగా చేసుకున్నాడు. హిందువులు కూడా గుడి అంటే, దేవాలయం అంటే భయపడతారు. అక్కడికి వెళ్ళి గుడిలో ఆ పని చేయడానికి భయపడతారు. ఎందుకు వరకు అంటే వాళ్ళకి ఒక సెన్స్ ఉంది. ఏంటో సెన్స్ తెలుసండి, అమ్మ ఇక్కడ ఎవరు ఉంటారు? దేవుడు. మనుషులు ఎక్కడైనా తప్పు చేస్తారు, కానీ దేవుడు ఉన్నాడు అని అంటే చాలా భయపడతారు. అమ్మ ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే చాలా మందికి, దేవుని సన్నిధి అంటే చాలా మందికి భయం. ఆయన ఉన్నాడు అని అనుకునేవారు. ఇందాక నేను చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో గాడ్స్ ప్రెజెన్స్ అంటే, దేవుని సన్నిధి అంటే చాలా మందికి భయం, గౌరవం కూడా. కానీ మనం ఈ సత్యాన్ని నమ్ముతున్నామో లేదో, దీన్ని సీరియస్గా తీసుకుంటున్నామో లేదో, కానీ దేర్ ఆర్ సో మెనీ వెర్సెస్ బైబిల్లో, చాలా వాక్య భాగాలు చాలా స్పష్టంగా ఏమని చెప్తూ ఉన్నాయి అని అంటే,
పాత నిబంధన గ్రంథంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన నివాసం ఏది అని అంటే పరలోకంలో ఆయన నివాసం. బట్ దాన్ని ఆయన విడిచిన తర్వాత ఆయన నివాసం ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలం, మందసం. బట్ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి, ఆ మందసాన్ని గురించి మీరు పాత నిబంధన గ్రంథంలో చదివితే మనుషులు ఎంత జాగ్రత్తగా ఉన్నారో, మనుషులు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశారో ఆయన ప్రజెన్స్. ఉజ్జియా అని ఒక ఆయన ఉన్నాడు, దావీదు సమయంలో మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకుని పోతే అక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు మాత్రమే మందసాన్ని ఏం చేయాలి? టచ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళని టచ్ చేయడానికి లేదు. ఆ జారిపోయి పడిపోబోతూ ఉంటే మంచి ఇంటెన్షనే, పట్టుకోవాలని ఏం చేశాడు? వెళ్ళి ఇలా పట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకొరకు అనంటే ఇట్ ఈస్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానం అంటే అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకొరకు అనంటే ఇది ప్రభుతో ఉన్న విషయం, ప్రభువుని కూర్చున్న విషయం, ప్రభు సన్నిధిని కూర్చున్న విషయం. మనం డీల్ చేస్తుంది ఎవరితో అనంటే ఆయనతో. ఓ పెద్ద ఆయన వచ్చాడంటేనే, ఓ డబ్బు గలవాడు వచ్చాడంటేనే, ఒక అధికారి వచ్చాడంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, సెట్ అయిపోతాం, జాగ్రత్తగా కూర్చుంటాం, జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం. వాళ్ళకు ఇచ్చే గౌరవానికి బట్టి మనం మన ఇల్లు చక్క పెట్టేసుకుంటాం, కుర్చీలు చక్క పెట్టేసుకుంటాం, అన్నీ రెడీ చేసేసుకుంటాం. బట్ మనం మర్చిపోతున్న విషయం ఏంటో తెలుసండి, మన దేహం అనేది ఎవరికి నివాసం, ఎవరికి నిలయం? ఇది దేవునికి, దేవుని యొక్క ఆత్మకి ఇది నివాసం. ఇందులో నివసించేది ఎవరు అని అంటే ఆయన. మర్చిపోద్దు. దీన్ని ఎలా పడితే వాళ్ళ వాడుతున్నాం అని అంటే మనం ఎవరు ఇల్లు పాడు చేస్తున్నాం, ఎవరితో ఎవరి సన్నిధిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. చాలాసార్లు మనకి సెన్స్ ఉండదు, మనం మర్చిపోతున్నాం ఇది దేవుని నివాసం అని, ఇందులో దేవుడు నివసిస్తున్నాడని, ఇది ఆయన సన్నిధికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం అని మర్చిపోయి ఇది నాదే అన్నట్టుగా మనం పాపాన్ని చేస్తున్నాం. ఆయన సన్నిధి, ఆయన వెరీ ప్రెజెన్స్ ఎక్కడుందో తెలుసండి? పరలోకంలో కాదు, అఫ్ కోర్స్ అక్కడ ఉంది. బట్ హిస్ వెరీ ప్రెజెన్స్ ఎక్కడుంది అని అంటే ఇనస్, మనలో ఉంది, మనతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ క్యారీయింగ్ హిస్ ప్రెజెన్స్. మనమే మందసం. ఒక మాటలో చెప్పాలి, కొత్త నిబంధన గ్రంథంలో మందసం ఎక్కడుంది అని అంటే బంగారు పెట్టెలో లేదు. మీరే మందసం, మీరు దేవుని మందసం, మీరు దేవుని మందసం, మీరు దేవుని మందసం. ఈ మందసాన్ని క్యారీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా క్యారీ చేయాలి, ఆ సెన్స్, ఆ సీరియస్నెస్ మనకు ఉండాలి. సో 5 రీజన్స్ ఆయన చెప్పాడు. మొదటిది, మీ దేహాలు దేవుని కొరకు చేయబడ్డాయి, అందుకే ఆయన మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇట్ మ్యాటర్స్ టు గాడ్. రెండవది, మీ దేహాలు అవి నిత్యము ఉండబోయే దేహాలు. దేవుని ఎదుటి తిరిగి లేపబోతున్నాడు దేవుడు. వీటిని వదిలేసేవి కాదు, తాత్కాలికమైనవి కాదు, ఈరోజు ఏదో మనకు నచ్చినట్టుగా వాడేసుకొని తర్వాత డిస్పోజ్ చేసేటానికి. దీస్ ఆర్ నాట్ డిస్పోజబుల్, దే ఆర్ ఎటర్నల్. మూడో విషయం ఏమంటున్నాడు అనంటే ఇన్స్ట్రుమెంట్, అవయవాలు, సాధన. నాలుగో మాట ఆయన ఏమన్నాడు అని అంటే మీ దేహాలు మీకు నచ్చినట్టుగా వాడుకోవడానికి ఇష్టం ఏంటంటే మీకు అర్హత, మీకు ఏంటి అని అంటే ఒక రకంగా ఏంటి అని అంటే పర్మిషన్ లేదు. ఎందుకొరకు అంటే మీకు నచ్చినట్టుగా మీరు వాడుకుంటే దెర్ ఇస్ అ డేంజర్. బేస్డ్ ఆన్ పైన 3 కారణాలను బట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా వాడితే ఖచ్చితంగా ఎవరికి కోపాన్ని పుట్టిస్తున్నాను. తర్వాత క్రిందనున్న కారణం మరీ సివియర్ కారణం, అదేంటంటే యు ఆర్ ద ప్రెజెన్స్ టెంపుల్. మీరు దేవుని ఆలయం. ఒక రకంగా చెప్పాలంటే మీరు మందసం. ఆయన సన్నిధి మీలోనే పెట్టాడు.
ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నాడు అని అంటే ఈ పాపంలో నేనైనా మీరైనా సరే ఎంత భయపడాలో, ఒకవేళ పడిపోయి చెడిపోతే ఎప్పటి నుంచి అయినా కూడా ఎంత సీరియస్నెస్ ఉండాలో మనకి చిన్న విషయం. మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఈ దేహాన్ని కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఆలోచిద్దాం. ఏదో అలవాటుగా అనాలోచితంగా మన జీవితాలు ముందుకు వెళ్ళొద్దు. వాక్యాన్ని చేత పట్టుకొని, ఈ వాక్యాలు మన హృదయాల్లో పెట్టుకొని పాపంతో మనం ఏం చేయాలంటే పోరాడాలి. శోధన వచ్చిన ప్రతిసారి కూడా అది ఎంత బలమైన శోధన అయినా సరే, సాతాను తంత్రాలు అది ఎలా వచ్చినా సరే, మీ కళ్ళు జాగ్రత్త, మీ చెవులు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, మీ దేహం జాగ్రత్త. మీ దేహంతో ఆ దేవునికి ఏముంది అని అంటే పని ఉంది. మీ దేహాలు దేవునివి. మీరు మీ సొత్తు, కారు మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క రొట్టెలో రసంలో చేతులు పెడదాం. వాక్య నిమిత్తం మన మధ్యలో ఉన్న తమ్ముడు సందీప్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రభు యొక్క రొట్టెలో రసంలో మనం చేతులు పెడతాం. ప్రభువా మా తండ్రి, దేవా మమ్మల్ని ఇక్కడికి సమకూర్చి మీ సన్నిధిలో గడిపి దేవా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని పురికొల్పుతా వస్తూ ఉన్నారు. దేవా మమ్మల్ని ఇక్కడికి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని ఎంచుకొని ఒక సమూహంగా మీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కానీ మా తండ్రి మాతో మాట్లాడారు మీ వాక్యంతో. దేవా టెక్నాలజీ మారింది, చాలా వేగంగా మారిపోతూ ఉంది. దేవా కేవలం మేము వాక్యాన్ని విని పాపం అంటే దేవా శారీరకంగా కేవలం అనుకుంటా ఉన్నామేమో, ఫిజికల్గా చేస్తేనే అది కేవలం పాపమని మేము తీవ్రంగా చూస్తున్నామేమో. కానీ మాకు తెలియకుండానే, తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తూనే దేవా మరి మా జీవితాలను దేవా ఈ లోకానుసారమైన వాటికి బానిసలుగా మార్చేసుకుంటా ఉన్నాము. దేవా స్పష్టంగా మాతో మాట్లాడారు ఈరోజు. మా చూపులు, మా మాటలు, మా క్రియలు దేవా నీకు అనుకూలంగా ఉండాలి. మీరు వాడుకోవాలి అంటే పరిశుద్ధమైన అర్హమైన పాత్రగా మేము ఉండాలని మీరు కోరుతా ఉన్నారు. దేవా ఇప్పటి వరకు మేము మా జీవితాలను దేవా మీకు ఉపయోగకరంగా లేవేమో, మమ్మల్ని ఎందుకు దేవుడు ఇంకా వాడుకోవట్లేదని మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామేమో, మాలో ఉన్న లోపాలని, పాపాలని గమనించకుండా మీ చేతులతో వాడబడాలని మేము ఆశపడుతూ ఉన్నామేమో. కానీ ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు దేవా, మీ చేతులతో మేము ఇంకా వాడబడలేకపోవటానికి, వాడుకోకపోవటానికి మాలో ఉన్న పాపం, అపవిత్రత, లోకం నుంచి మమ్మల్ని వేరుపరిచారు. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారు. అదంత గొప్ప మాట. మా దేహం మీ కొరకు, మీరు మా దేహం కొరకు. ఆ స్పృహ కలిగి దేవా అనుదినం మీ వాక్యంతో ఉదక స్నానం చేస్తూ మా శరీరాలని దేవా, మా ఆత్మల్ని, మా మనస్సులను, మా మాటలను, మా ప్రవర్తనను పవిత్రపరచుకుంటూ మీకు ఉపయోగపడే, మీరు వాడుకోగలిగేలా ఒక అర్హమైన పాత్రగా మేము మారటానికి అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. దేవా ఏనాడు కూడా దేవ పాపాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సీరియస్గా తీసుకుంటూ దాన్ని మీరు ఎంతగా అసహించుకుంటా ఉన్నారు దేవా, ఏ రీతిలో మీరు పాపాన్ని చూస్తూ ఉన్నారు అదే రీతిలో మేము కూడా చూసి దేవా మేము వాటన్నిటిని అసహించుకోవడానికి, దాని నుంచి పారిపోవడానికి దేవా మీ ఆత్మ నడిపింపును, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క సమయ స్ఫూర్తిని
మాకు అందరికీ అనుగ్రహించమని, మీకు అర్హమైన పాత్రగా మమ్మల్ని మలచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మనం ప్రార్థనలో ఉంటూ ప్రభు యొక్క